హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. పూర్ణాచారి ఈ పేరు మనం బాగా వినే ఉంటాం. ఎందుకంటే ఆయన ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 500 పైగా పాటలు రాశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మారుమోగిపోతున్న ఒక పాట అయితే ఉంది, ప్రేమలో అని చెప్పి కోర్టు సినిమా నుంచి. సో ఆ పాట కూడా ఆయనే రాశారు. బట్ ఇన్ని పాటలు తీసుకురాలేని గుర్తింపు, ఇన్ని పాటలు తీసుకురాలేని పేరు ప్రఖ్యాతులు మాత్రం ఆ పాట అయితే తీసుకొచ్చినాయి. సో ఆ పాటతో పూర్ణాచారిగా అందరికీ పరిపూర్ణంగా పరిచయమైన ఆయన అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు తన జర్నీ, ఇక్కడ వరకు ఎలా వచ్చారు, ముందు ముందు ఎలా ఉండబోతున్నారు ఆయన మాటలు తీసుకున్నాం. హలో పూర్ణాచారి సార్. టాలెంట్ అనేది అందరికీ రాదు, అది కొంతమందికి గాడ్ గిఫ్టెడ్. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ సాహిత్యం అనేది అది కూడా ఇంకా హెవీ బ్లెస్సింగ్ అయి ఉండాలి. యాక్చువల్గా ఎక్కడో మీ జర్నీ మొదలుపెట్టి 550 పాటలు రాసి పూర్ణాచారిగా ఇప్పటివరకు అక్షరాలకే మిగిలిపోయారు కానీ బట్ ఒక మనిషిగా గుర్తింపు రావాల్సినంత రాలేదు. అండర్ రేటెడ్ రైటర్, ద మోస్ట్ టాలెంటెడ్ అండర్ రేటెడ్ రైటర్ అనే ట్యాగ్ మీకు వచ్చింది సార్. సో దానికి కారణం ఏంటి సార్? దానికి కారణం ఏంటో నేను ఎప్పుడు వాకప్ చేసుకోలేదు సార్. మేబీ అదే మిస్టేక్ ఏమో. పాటలు రాసుకుంటూ వెళ్ళిపోయాను సార్. తిరిగి చూస్తే ఒక 550 పాటలు అయిపోయాయి. ఇంకా మనం పేరు వినబడుతుంది, బట్ మనం గుర్తుపట్టే అంత స్థాయి రాలేదేమో. సరే వస్తుందేమో అని ఇప్పటికీ ఆగాను సార్. బట్ కోర్ట్ అనే సినిమా ఏం చేసిందంటే, లేదు లేదు నువ్వు ఇట్లా ఉంటే కష్టం అని ఒక ప్రభంజనం లాగా అది తీసుకొచ్చిన గుర్తింపు సార్. ఇప్పుడు ఎక్కడైనా బయట తిరిగితే వీధుల్లో కానీ మన మాల్స్లో గుర్తుపడుతున్నారు సార్. గుర్తింపు అనేది కూడా నిజమే కావాలి, ఒక ఆర్టిస్ట్కి గుర్తింపు అనేది కూడా కావాలి అనేది ఈ కోర్టు సినిమా ద్వారా ప్రూవ్ అయింది సార్. అంతే సార్, ఎప్పుడు పని మీదే ఉన్నాను సార్. ఎప్పుడు ఈ మనకు గుర్తింపు రావాలి, తెస్తుందని నమ్మకంతో ఉన్నాను. అవును, అది కూడా పేరు తెచ్చింది కానీ మిగతా ఏం తీసుకురాలేదు. బట్ కోర్ట్ అనే సినిమా నా ఆలోచన మార్చేసింది. ఆ ప్రేమలో అనే ఒక్క పాట సడన్గా ఎవరో ఎక్స్పర్సన్ వచ్చి, సార్ మీరు పలానా సినిమాలో పాట రాశారు కదా, మాకు బాగా ఇష్టం అంటే ఎంత బాగుంటుంది సార్. సో అది ఏదో కావాలనిపించింది సార్ నాకు నిజంగా. ఇప్పుడు అనిపిస్తుంది అరే మనం ప్రమోట్ చేసుకోలేదు పద్ధతిగా, ఇక నుంచి అవసరం లేదేమో మీకు ప్రమోషన్స్ కూడా. ప్రేమలో అనే పాట ఒక ట్రంప్ కార్డ్ లాగా, ఒక ట్రంప్ కార్డ్ లాగా. అంటే ఒక్క సాంగ్ కి ఇన్నిసార్లు ఇంతమంది రీల్స్ చేయడం, ఒకే హీరో హీరోయిన్ ఎన్నిసార్లు వేసినా కూడా ఆ స్టెప్ కొత్తగా ఉండడం, నాని గారు లాంటి వ్యక్తి కూడా ఆపుకోలేక డాన్స్ చేయడం, ఇలాంటివన్నీ వీటితో ఏంటంటే అంటే కోర్ట్ అనే సినిమాలో పాటలకి ఉన్న స్కోప్ చాలా తక్కువ. బట్ దాంట్లో ఉన్న ఆ ఒక్క పాట, ఇప్పుడు కోర్ట్ అంతా ఎలా మాట్లాడుతాం, ఈ ఒక్క పాట గురించి అంత మాట్లాడుతున్నాం యాక్చువల్గా. సో శివాజీ గారికి మంగపతి అనే క్యారెక్టర్, తర్వాత హీరో హీరోయిన్కి కావాల్సిన లాంచింగ్, నాని అనే బ్రాండ్కి ఎన్హాన్స్మెంట్, పూర్ణాచారి అనే వ్యక్తికి పరిపూర్ణంగా ప్రపంచానికి పరిచయం. లీగ్ లో అంటే అదే సార్, ఒక రాకెట్ లాంచర్ తీసుకెళ్లి ఉపగ్రహాన్ని కక్షలో పెట్టినట్టుగా ఈ ప్రేమలో అనే పాట నన్ను ఒక లీగ్ లో పెట్టింది. సో వెరీ హ్యాపీ సార్. సో మరి అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ ప్రయాణం? అంటే 550 పాటలు రాస్తారంటే ఎంతకాలం అయింది ఇండస్ట్రీకి వచ్చి మీరు? దాదాపుగా 11-12 ఏళ్ళు అవుతుంది సార్. 12 ఏళ్ళు. ఓన్లీ పాటలేనా? పాటలే సార్, పాటలు రాస్తూనే ఉన్నాను. అయితే 2016 వరకు ఒక చిన్న జాబ్ చేసేవాను సార్. నాది ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ. ఓకే. ఫార్మసీకి సంబంధించిన ఒక చిన్న జాబ్ చేసుకుంటూ పాటలు ప్రయత్నాలు చేసేవాను. అట్లాగే ఆ ప్రక్రియలోనే 2014లో మొదటి సినిమా అలా ఎలా అని రాశాను సార్, రాహుల్ రవీంద్ర. తర్వాత జోరు అనే సినిమా రాశాను సార్. మంచి బ్రేక్ వచ్చింది మాత్రం ప్రేమం సినిమా సార్ 2016లో. ప్రేమంలో 2 పాటలు రాశాను సార్. అగరొత్తుల కురులే వలగా విసిరేసావి అనే ఒక పాట, ప్రేమ పూసెనో వాడిపోయినాయి 2 పాటలు రాశాను సార్. మంచి పేరు వచ్చింది. కొత్తగా వచ్చారు రైటర్, బాగా రాస్తున్నాడు, చాలా కొత్తగా ఉన్నాయి పద ప్రయోగాలని. సో అప్పుడు డిసిషన్ తీసుకున్నాను సార్, ఏమని సరే ఇంకా సిన్సియర్గా ట్రై చేద్దాం అని చెప్పి. జాబ్ అప్పుడు మానేసిన జాబ్ సార్, ఇప్పటిదాకా ఇంకా జాబ్ ఏం లేదు 2016. మరి అంటే ఇప్పుడు పాటలు రాస్తున్నారు అంటే మీకు పిలిచే అవకాశాలు అయితే ఇస్తున్నారా ఇండస్ట్రీ? ఇప్పుడు వస్తున్నాయి సార్, ఈ మధ్య పిలిచే అవకాశాలు ఇవ్వటం. మొదటి నుండి అయితే నాదే సార్ విపరీతమైన ప్రయత్నాలు చేసుకుంటూనే తిరిగాను. ఆ క్రమంలోనే ఇట్లా ఒక 500 పైగా పాటలు రాశాను. అంటే మనకి ఇంట్లో వాళ్ళు అంటారు కదా, ఓకే నువ్వు నీ ఇంట్రెస్ట్ కొద్దీ నువ్వు చేసుకుంటున్నావు, బట్ జాబ్ అనేది ఎందుకంటే మనకి ఆ రేంజ్ లో ఎర్నింగ్ ఉంది అనుకోండి, ఎవరు మాట్లాడరు. అవును సార్. ఇప్పుడు మనకి నాకు తెలిసినంత వరకు టాప్ లిరిసిస్ట్ కి ఇచ్చేది 1,00,000 నుంచి 2 లక్షలు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు ఒక బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎలా మేనేజ్ చేసుకుంటూ మరి ఇంతవరకు గెట్ ఆన్ అయ్యారు మీరు? అంటే ఆర్గనైజ్డ్ గా ఉండాలి సార్ లైఫ్. మేబీ అది నాకు వెరీ ఎర్లీ స్టేజ్ లోనే అర్థమైంది. అంటే నేను మేబీ పెరిగిన వాతావరణం కావచ్చు, చుట్టూ ఉన్న పరిసరాలు కావచ్చు, కొంచెం ఆర్గనైజ్డ్ లైఫే అలవాటు చేశాను. ఇండస్ట్రీకి వస్తున్నప్పుడే సీనియర్స్ చెప్పడం, లేదా మనం విన్న కథలు కానీ చూసిన వాళ్ళని కానీ అందరికి తెలిసింది ఒకటి, ఇండస్ట్రీకి వెళ్తే కష్టాలు ఉంటాయి, ముఖ్యంగా ఫినాన్షియల్ ట్రబుల్ అయితే ఉంది. సో ముందే ఫిక్స్ అయిపోయాను, కష్టాలు వస్తే ఎట్లా ఫేస్ చేద్దాం, ఎట్లా ముందుకు దాటుదాం అనే ప్రిపేర్ అయి ఉన్నాను. సో మేబీ ఆ ఎక్సర్సైజే నన్ను ఓవర్ ఇయర్స్ కొంచెం ఫినాన్షియల్గా బ్యాలెన్స్ లేకపోయినా కూడా ఓవర్కమ్ చేస్తూ నిలబడ్డాను సార్ అది. సో అది కంప్లీట్గా నా ఎక్సర్సైజ్ సార్ పర్సనల్గా.
బట్ అయితే ఇప్పుడు ఎక్కడో స్టార్ట్ చేశారు, ఒక ఫార్మసీలో జాబ్ చేసుకుంటున్న మీరు ఫస్ట్ టైం మరి వెండితెరపై పేరు చూసుకోవడం అనేది ఎలా అనిపించింది? ఆ గొప్ప ఫీలింగ్ సార్. మరి నేను ఇంకా గుర్తున్న క్షణాలు ఏంటంటే ఫస్ట్ సీతారామ శాస్త్రి గారి పేరు ఉంది సార్. సీతారామ శాస్త్రి గారు, వనమాలి గారు, నా పేరు, ఇంకొక కొత్త రైటర్ ఎవరు అప్పుడు నాలాగే. ఎంత గొప్ప ఫీల్ సార్ అది. నాకు ఇద్దరు ఇష్టమైన రైటర్స్. వనమాలి గారు చాలా ఇష్టమైన రైటర్, శాస్త్రి గారు అంటే ఇంకా దైవ సమానం. సో ఆయన ఫస్ట్ సినిమాలో ఆయన కింద ఎక్కడో పేరు చూసుకోవడం అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్. అంటే మీ ఒకళ్ళ పేరు ఉన్నా అంత కిక్ రాదు నిజంగా. ఆయన ఆ పాటలు వినడం, వచ్చిన అభినందన అంటే గొప్ప ఫీలింగ్ సార్. అంతే, మనం దైవ సమానంగా చూసే ఆయనతో పాటు మనం షేర్ చేసుకోవడం బాగా మంచి ఫీల్ సార్. అంటే యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారి గురించి అందరూ గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, అంటే ఆయన తోటి లిరిసిస్టులందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు, అందరికీ అంటే రెస్పెక్టబుల్గా చూసుకుంటారని చెప్పేసి. సో మరి ఆయనతో ఏమన్నా మీకు షేర్ చేసి? ప్రేమం రాసినప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది సార్. ప్రేమం సినిమా రాసినప్పుడు ఏదో ఆడియో ఫంక్షన్లోనా లేదంటే యూనియన్ మీటింగ్లో అనుకుంటా సార్, వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి గురుగారు ఇలా సో అండ్ సో అని చెప్తే, ఏం రాసేవరా అని అడిగితే చెప్పాను. అగరత్తుల కురులే వాళ్ళగా విసిరేసావు అంటే, ఎలా రాసేవు అది, ఏం చెప్పు అని మొత్తం ఒక పంక్తి పాడాను సార్. 4 లైన్ పాడిన తర్వాత వెరీ గుడ్ శభాష్ అని భుజం మీద చేసి, పాటలోని అన్ని మాటలు ఇలా ఎత్తుగడలు, తెలిసిన పదాలు రాయగలుగుతా అనే నమ్మకం నీకుంటే, ఆ ధైర్యం నీకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉండు, లేదంటే ఏం చదువుకున్నావు అన్నట్టు, ఇలా ఫార్మసీ వెళ్ళి జాబ్ చేసుకో. వినబడుతుందా? కుర్రోడు అప్పుడు 23-24 ఏళ్ళు సార్ నాకు. జాగ్రత్త అంటే నాకు ఒక భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైనా మేబీ అలా నన్ను దారి అంత ఫీల్ తీసుకున్నా. అంటే అప్పుడు తెలియలేదు సార్ నాకు, అది చెప్పిన టైంలో నాకు తెలియదు. కొంత అనుభవం నన్ను నడిపిస్తున్న కొద్దీ, అరే ఆ మాట ప్రతి చోట నాకు వినబడుతుంది. ఆయన ఎందుకు చెప్పాడు, ఎందుకు చెప్పి ఉంటాడు అనుకున్నా నేను. మేబీ నన్ను సక్రమైన దారిలో వెళ్ళమని చెప్పడమా, లేదా ఇక్కడ నువ్వు కుదరదు, వెళ్ళిపోయి వేరే జాబ్ చేసుకో. నేను మొదటి చూజ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఫైట్ చేయగలిగే ఓపిక, అందరూ మెచ్చే సాహిత్యం రాయగలిగితే నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పినట్టు ఇండైరెక్ట్గా. సో నేను మొదటిది ఎంచుకున్నాను సార్. ఆయన స్ఫూర్తితోనే టుడే ఇప్పుడు కోర్టు పాట కూడా అందరూ శాస్త్రి గారి ఛాయలు కనబడుతున్నాయి అని చెప్తుంటే చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది సార్. ఆయన ప్రభావం విపరీతంగా. నాట్ ఓన్లీ అదొకటి, మొత్తం కోర్టు సింగిల్ కార్డ్. అంటే మిగతా చిన్న అయినా కూడా, చిన్న ఉన్నా కూడా చాలా ఫీల్. ఇంకొక క్లైమాక్స్ లో పాట ఉంది. అవును, అది చాలా ఇక హృదయాలను కట్టిపడేసే పాట. అప్పుడు టీయర్ జెర్కింగ్ మూమెంట్ లో ఆ పాట మొదలవ్వగానే అందరూ చిన్న ఏడుపు తడి స్టార్ట్ అవుతుంది. మూడే అప్పటికి అలా వెళ్ళిపోద్ది, ఒక మూడులో వచ్చిన సాంగ్ అది కూడా. అలా పేరు చూసుకున్న శాస్త్రి గారి, ఆయన పేరు కింద చూసుకున్న పూర్ణాచారి ఈ రోజున ఇంచుమించు కాదు కానీ ఆయన ఛాయలకేదో వెళ్ళాడు అనే మాట వినపడుతుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది సార్. శాస్త్రి గారు కనిపిస్తున్నారు ఇందులో, అలా అప్రోచ్ ఉందంటే గొప్పగా అనిపిస్తుంది సార్. మరి అంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే మీ డైరెక్టర్ కొత్త. అవును. సో ఆయన తీసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాన్నగారి ప్రొడక్షన్లో ఏంటంటే ఎవరిని కావాలన్నా తీసుకోవచ్చు. బట్ కాకపోతే వై పూర్ణాచారి అనేది అడిగారా మీరు? అయితే నాకు జగదీష్ డైరెక్టర్ పేరు రామ్ జగదీష్, నాకు ఫ్రెండే సార్. యాక్చువల్లీ మేము 5-6 ఏళ్ళు కలిసి ట్రావెల్ చేస్తాం. ప్రీవియస్గా ఊర్వశివో రాక్షసు అని ఒక సినిమాకి తను రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. అందులో కూడా ఒక మంచి పాట రాశాను సార్. ఇది దీమ్తననా మంచి సూపర్ డూపర్ హిట్. మీరు ఇప్పుడు చెప్తుంటే మీరు రాసినవన్నీ ఇట్లే సార్. కాకపోతే తెలియదు, అండర్ రేటెడ్ మేబీ. ఆ పాట ప్రయాణంలో సార్, ఆ పాట మా ఇద్దరిని చాలా దగ్గర చేసింది. ఓకే. అంటే మేబీ ఆయన కూడా సీతారామ శాస్త్రి గారి అభిమాని, విపరీతమైన అభిమాని. ఓకే. మేము కథ సినిమా కంటే ముందు నుండి ట్రావెల్ అవుతున్నాం. కథలో నరేషన్స్ చెప్పడం, తన థాట్ ప్రాసెస్ నేను తెలుసుకోవడం, నా థాట్ ప్రాసెస్ ఆయనకు చెప్పడం, ఇలా ఒక కాన్ఫిడెంట్ బిల్డప్ అయింది సార్. మీరు అన్నట్టు ఆయనకి హీ కెన్ ఆఫర్ ఎనీ, ఏ రైటర్ అయినా తీసుకో, ఏ స్థాయి రైటర్ అయినా. మేబీ మా జగదీష్ నమ్మాడు. నాన్నగారికి వెళ్ళినప్పుడు ఎవరితో రాయిస్తున్నాను, ఇలా పూర్ణాచారి అన్నారు సార్, ఏం పాటలు రాస్తారండి, సో అండ్ సో, గో హెడ్ అన్నారు. ఇంకా నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, పాట రాస్తే నాన్నగారి ఇంకా నో చెప్పొద్దు, ఒకే వర్షన్ తీసుకెళ్దాం, ఒకే వర్షన్ వెళ్ళాలి. 10 వర్షన్లు తీసుకెళ్ళి ఆయన జుగల్బంది ఇది చేయొద్దు, బాదర్బంది పెట్టొద్దు, ఆయన హిట్ 3లో దానిలో బిజీగా ఉన్నారు. ఒకే వర్షన్ తీసుకెళ్ళాలి, అది ఒప్పుకోవాలి ఆయన, ఇంకో కరెక్షన్ కూడా చెప్పొద్దు. దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక 18 రోజులు సార్, 18 రోజులు ఒక పాటే, ఇంకా వేరే పాట రాయలేదు. ఆ 18 రోజులు జగదీష్ కూడా నాతో ట్రావెల్ అయ్యాడు. ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇన్పుట్స్. అంటే ఒక డైరెక్టర్ మనల్ని నమ్మడమే చాలా గొప్ప ఇది సార్. టైం ఇవ్వడం అనేది కూడా చాలా ఇది. నాకు కథ స్టార్ట్ అయింది సార్, షూట్ స్టార్ట్ అయింది. షూట్కి ముందే దాదాపు సాంగ్ క్రాక్ చేసాం సార్.
షూట్ వెళ్ళిపోతామని. ఇంకొకటి అలా ఉండే ఏంటంటే షూట్ ఒక బ్రేక్ దొరికినప్పుడు అది కంప్లీట్ చేశారు. సో డైరెక్ట్ అంటే ఎంత కన్విక్షన్ ఉన్నవాడు అంటే ఇది వద్దు అంటే ఇది వద్దు డార్లింగ్, మనకు మనది ఇది కాదు, మన పాట ఇది కాదు. ఏదైనా మంచి ఎక్స్ప్రెషన్ వచ్చింది అనుకోండి, ఇది ఇలా వెళ్దాం అంటే చాలా మ్యూచువల్గా, ఎలాంటి భేషజాలు ఈగోలు లేకుండా చాలా స్మూత్గా. ఈ రోజున ఆ ఎక్సర్సైజ్ ఏదైతే 18 రోజులు చేసామో ఈ రోజున ఒక బ్రహ్మరథం పట్టే పాట వచ్చింది సార్. అయితే ఇప్పుడు ఆ పాటలో ఉన్న ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే చెప్పాలి ప్రేమని ఎక్కడ హద్దులు దాటకూడదు, ఎందుకంటే వాళ్ళు టీనేజ్ కాబట్టి. అంటే ఒక ఫ్రెండ్షిప్ కి ఒక లవ్ కి మధ్య చిన్న వారధి ఉంటుంది, అది దాటితే అసలు వర్ణించడానికి లేదు. ప్రేమలో బేసిక్ ఏంటంటే మనం ప్రేమించిన అమ్మాయిని గొప్పగా వర్ణించడానికి లేదు, ఓన్లీ ప్రేమనే ప్రైజ్ చేయాలి అంతే. సో మరి ఇంత అంటే చూడడానికి సింపుల్ గా ఒక పాటే, వాళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్ మధ్య వచ్చే పాటే, కాకపోతే మరి దీనికి ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి కదా మరి. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జగదీష్తో కలిసి ట్రావెల్ చేశారు, ఇదంతా ఓకే. మరి మీకు ఏమి అంటే ఇది మొదలు పెట్టినప్పుడు హుక్ లైన్ ఇప్పుడు అందరినీ ఎలా ఊపేస్తుందో, సో మొదలు పెట్టినప్పుడు ఎలా స్టార్ట్ అయింది జర్నీ, సాంగ్ జర్నీ? అయితే ఒక చెక్ లిస్ట్ పెట్టుకున్నాం సార్, పాటలో ఏం రాయాలి ఏం రాయకూడదు, రాస్తే ఏం రాయాలి పాటలో. ముందు ఒక అచ్చమైన తెలుగు పాట రాయాలి సార్, అందరికి తెలిసిన పదాలు ఉండాలి, అందరు ఖచ్చితంగా ట్యూన్లో ఒక చిన్న లైవ్ ఉంది, అది ఒక ప్రాణం ఉంటుంది సార్ ట్యూన్, ఇచ్చిన ట్యూన్ నేను విన్నప్పుడు. సో ఖచ్చితంగా హుక్ స్టెప్స్, ఆ హుక్ లైన్స్ వచ్చిన దగ్గర ఏదో అద్భుతమైన విషయం చెప్పాలి, మళ్ళీ గొప్ప గొప్ప కఠినమైన పదాలు వద్దు, ఏదో గొప్ప ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం అందరికీ నోళ్ళ మీద, అంటే పండితుల నుండి పామరుడి వరకు ఎవరైనా ఈ పదాలరే ఈ పదం తెలిసిందే కదా అన్నది. సో అలాంటప్పుడు జరిగిన ఒక ఎక్సర్సైజ్ సార్ అది. ఒక అంటే ఎన్ని పేజీలు రాసుకున్నానో తెలియదు సార్ నాకు, కొన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ రాసుకున్నాను కంటెంట్, ఇది రాద్దామా ఇది రాద్దామా ఇది రాద్దామా. ఈ రాసే క్రమంలో జగదీష్ ఆలోచన కూడా అందులో మెర్జ్ అవ్వడం, బ్లెండ్ అయిపోయి అలా 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 ఒక వర్షన్ నుండి ఒక వర్షన్ నుండి అంటే వర్షన్స్ ఏమి ఎక్కువ రాయలేదు కానీ డిరైవ్ అంటాం కదా సార్, ఫార్ములా లాగా. మీరు అనుకున్నది అంటే ఎలా చెప్పాలి అనుకున్న దానికి దగ్గరగా వచ్చిన దాన్ని ఏం చేసాము, లాస్ట్లో పదాలు డమ్మీ లిరిక్ రాసి ఆ డమ్మీ సాహిత్యానికి ఒరిజినల్ సాహిత్యం రాసుకొని ఇది నిజంగా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ముందు నాన్నగారు ఒప్పుకుంటారా, ఒప్పుకుంటే ఇంకేం చేద్దాం బెటర్మెంట్ అని చెప్తారా, అంటే అంతకు మించి చెప్పకూడని సాహిత్యం రాయాలని అది విపరీతమైన యుద్ధమే సార్ ఆ ప్రేమ కథ. అందులో రాసినట్టు కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. నేను వాళ్ళ ప్రేమలో గురించి రాస్తాను, నేను పాట గురించి పడ్డాను. మీరు పాట అంటే రాయడమే కాదు, కొంతమంది పాట పాడినా కూడా బాగానే ఉంటుంది, సింగర్ లాగా అనిపిస్తుంది. మరి సింగింగ్ వైపు ఎప్పుడు వెళ్ళలేదా? లేదు సార్, ఎప్పుడు అది లేదు సార్. బట్ ఎందుకంటే మీ వాయిస్ బాగుంది కదా, ఇప్పుడు మీరు మొన్న పాడుతా ఉంటే స్టేజ్ మీద చాలా బాగుంది. మా కోసం ఒకసారి ఇంతసేపు చెప్పారు కదా, దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి పాడండి. వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే, చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే, కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. నైస్ నైస్. అంటే మీరు అదే అంటున్నాను, మీరు పాడుతుంటే బేసిక్గా ఏంటంటే కొంతమంది లిరిసిస్ట్ పాడితే పాట ఉంటుంది కానీ సోల్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. బట్ మీరు అంటే దాన్ని ట్రావెల్ చేసిన విధానం తెలియదు, దాని మీద నష్టమో తెలియదు, మొత్తానికి ఆ సోల్ మిస్ అవ్వకుండా పాడుతున్నారు. అయితే బేసిక్గా ఇప్పుడు అంటే మనకి లిరిసిస్టులని సపరేట్గా, తర్వాత లేదంటే మాటల రచయితలని, ఇలా రైటింగ్ క్రాఫ్ట్స్ అని, అంటే ఇప్పుడు సినిమా పెరుగుతుంది కాబట్టి స్కేల్ ఇలా వాడుతున్నాము. బట్ ఒకప్పుడు ఏంటంటే ఆత్రేయ మొత్తం పాటలు రెండు, అంటే పాటలు మాటలు కూడా రాసేవాడు కదా. సో మరి ఇంత సాహిత్య విలువలతో మీరు ఇంత ప్రాక్టీస్ చేశారు కదా, మరి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మరి రైటింగ్ సైడ్కి వెళ్ళాలని ఇప్పుడు అనిపించలేదా మీకు? అంటే రైటర్ మాటల రచయిత కింద కానీ లేదా కథా రచయిత కింద కానీ? నేను త్రివిక్రమ్ గారు ఒక మాట బలంగా నమ్ముతాను సార్, మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు.
నేను ఆమె మాస్టర్ ఎట్ లిరిక్ రైటింగ్ సార్, నాకు అదొకటే తెలుసు. మళ్ళీ డైలాగ్ రైటింగ్ కానీ కథా రచన కానీ అది వేరు సార్. అది ఈ ఫాస్ట్ లైఫ్లో కాంటెంపరీగా రెండూ ఒకేసారి చేయడం చాలా కష్టం సార్. అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఒకప్పుడు అంటే లీజర్గా టైం ఇచ్చేవారు రైటర్లకి, వాళ్ళు కొంతకాలం దానికి వెచ్చించేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు సార్, అంత ఫాస్ట్గా అయిపోయింది. కానీ ఇప్పుడే నాకు తెలిసి ఫిలిం మేకింగ్ అనేది ఇప్పుడే లేట్ అవుతుంది. ఒకప్పుడు కృష్ణ గారు 12 సినిమాలు రిలీజ్ చేశారు, ఇప్పుడు మహేష్ బాబు గారు ఒక సినిమా రావాలంటే 3 ఏళ్ళు పడుతుంది. మేకింగ్ అయిపోతుంది సార్, రైటింగ్ అనేది మేకింగ్ పడుతుంది సార్. ఓకే, రైటింగ్ టైం ఉండదు. రైటింగ్ టైం ఇవ్వకపోవచ్చు సార్, ఉన్న ఇదిలో బట్టి. మీరు చూసిన ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా. మేబీ నేను 2 మేనేజ్ చేయలేము సార్. నాకు నాట్ ఓన్లీ మీరని కాదు, సినారియో బయట నేను అనేది ఇప్పుడు మేకింగ్ మీరు అన్నట్టు మినిమం 2 years 3 years పడుతుంది కూడా ఉంటున్నాయి. బట్ రైటింగ్ అంత టైం ఉంటుందా అంటున్నాను. రైటింగ్ ఉండకపోవచ్చు సార్, మేజర్ టైమ్స్లో రైటింగ్ అంత టైం ఉండదు. రైటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లొకేషన్స్ అని, ఆర్టిస్ట్లు అని, కాంబినేషన్స్ అని, వీటికే టైం కాలయాపన. ఇందాక మనం విషయం గురించి డిస్కస్ చేస్తాం అట్లాగే. సో రైటింగ్ అంత టైం ఉండదు సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, ఏమో నాకు ఎక్కడో చిన్న ఇది సార్, పాటలు రాసేవాడు మళ్ళీ మాటలోని కథా రచయిత అని వెళ్తే ఈ వచ్చే 4 పాటలు కూడా రావేమో అని. ఏమో అందరూ అంటే వెల్కమ్ చేసే వాళ్ళు ఉండొచ్చు సార్, కానీ ఎవరో చెడగొట్టే వాళ్ళు ఒక్కరు ఉంటారు సార్, మొత్తం స్పాయిల్ అయిపోద్ది, కెరియర్ ప్రశ్నార్థకంలో పడిపోతుంది. సో మంచిగా ఉన్న ఇదిని చెడగొట్టొద్దని ఎప్పుడు అటు ఇక్కడ వేరే డైవర్ట్. కాకపోతే ఇప్పుడు జగదీష్తో నేను ట్రావెల్ అయ్యాను, ఇంకో 2 ఫ్రెండ్స్తో ట్రావెల్ అవుతున్నాను. నాకు క్రెడిట్స్ వద్దు, ఏమొద్దు, నా ఇన్పుట్స్ వాళ్ళకి యూజ్ అయితే చాలు. రేపు పొద్దున అది పాట రాయడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. సో అంతవరకే చేయగలుగుతాను సార్. అంటే ఐఎమ్ గుడ్ లిజనర్, కొన్ని ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాను, బేసిక్గా రైటింగ్లో ఉన్నాను కాబట్టి. సో పూర్తి స్థాయిలో కథా రచయిత, మాటల రచయిత అని అయితే లేదు సార్. ఓన్లీ పాటలు రాసుకుంటూ ఉన్నాను సార్, హ్యాపీగా పాటల మీద ఉన్నాను సార్. అంటే ఇప్పుడు అన్నారు కదా మాస్టరింగ్ ఎట్ లిరికల్, అంటే అసలు ఇప్పుడు బేసిక్గా ఈ రోజుల్లో అంటే మనకి మీరు స్టార్ట్ అయిన టైంలో అయినా కూడా తెలుగు మీద అంత పట్టుండి తెలుగు పదాలు పట్టుకుని, లేదంటే లిరిక్ రైటింగ్ అనే వైపు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. మీరు చూస్తే కనుక సింగర్స్ కింద పోటీలు పెడితే చాలా మంది వస్తారు. మిగతా అన్ని క్రాఫ్ట్లు, అన్ని డిపార్ట్మెంట్లో వెళ్తారు, కానీ లిరిక్ రైటర్స్ అనేవాళ్ళు క్లిక్ అయితే అది వేరే లెవెల్ ఉంటుంది. బట్ వచ్చే వాళ్ళే తక్కువ, కాంపిటీషన్ తక్కువ అని అనుకుంటున్నాను. తక్కువ లేదంటే అసలు మీకు ఎలా వచ్చింది ఫస్ట్ లిరిక్ రైటింగ్ అనే దాని మీద ఆలోచన? సార్ మనకు ఊళ్ళల్లో చిన్నప్పుడు పెద్ద ఇదేంటి సార్, ఏమంటాం, ఒక ఆట విడుపు సినిమా, తర్వాత నెక్స్ట్గా ఈజీ యాక్సెస్ ఉండేది పాటలు వినడం, రేడియోలో కానీ టేప్ రికార్డ్లో కానీ. నేను నాకు ఇది పుస్తకాలు పోగేసేవాను సార్, సినిమా పాటల పుస్తకాలు. అవి దొరికే రూపాయి, ₹1 నుండి కూడా తెలుసు నాకు సినిమా పాటల పుస్తకాలు. సో నా ఎన్సైక్లోపీడియా సార్ అవి. ఏదైనా పాట నేర్చుకోవాలంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, పాడటం ఎందుకు మీకు అంత అబ్బింది అంటే చిన్నప్పటి నుండి అది స్కూల్లో పాడితేనో లేకపోతే ఏదైనా ఈవెంట్లో, ఊళ్ళో ఈవెంట్లో పాడితేనో ఓ చెంబో గ్లాసో ఇచ్చేవాళ్ళు వాళ్ళు. దానికోసం పాటలు బాగా పాడుకునేది. అది వాళ్ళు ఏమని ఇవ్వండి, ఒక స్పూన్ ఇచ్చినా కూడా గొప్ప అందరి ముందు పాడి శబాష్ అనిపించుకోండి, పలానా ఆయన వాళ్ళ అబ్బాయి పాడాడు, బాగా పాడుతున్నాడని. బాగా పాడుతున్నాడనే దానికంటే నాకు లోపల మీరు అన్నట్టు ఏదో ఇన్బిల్ట్ క్వాలిటీ ఉంది సార్ రైటింగ్ వైపు. సో చిన్నప్పటి నుండి ఆ పాటలు వినడం, ఎక్కడికైనా టీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ టేప్ రికార్డ్లో పాటలు వినడం, లేదా పంపు సెట్ కాడికి వెళ్ళినప్పుడు అక్కడ పక్కనే ఒక సైకిల్ షాప్ ఉంటే ఆ సైకిల్ షాప్లో వాడు రెగ్యులర్గా పాటలు పెట్టడం, అది విని 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 ఒక హ్యాబిచువల్ యాక్షన్ అయిపోయింది సార్ నాకు. రోజు ఆ టైంకు పాటలు వినకపోతే ఒక చిన్న ఏదో కోల్పోయినాం అన్న ఫీలింగ్ ఉండేది చిన్నప్పుడే. అంత అసలు ఏమీ తెలియని టైంలో ఏదో లడ్డు తింటే మనకు ఒక ఆనందం, అనుభూతి కలుగుతుంది కదా, పాట వింటే అనుభూతి ఏర్పడింది సార్. తెలియకుండానే అది ఏమైపోయింది, అలవాటు కింద మారిపోయి అదొక అంతే ఒక ఇష్టం అనండి. పేరడీ రాయటం మొదలుపెట్టిన పూర్ణాచారి ఒక సొంతంగా ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే ఒక బ్యాచిలర్ డిగ్రీకి వచ్చే టయానికి ఒక సొంతంగా పాట రాసే స్థాయికి వచ్చింది సార్. సో ఎక్కడో ఉంది ఇన్బిల్ట్ క్వాలిటీకి, ప్రకృతి కూడా మేబీ అలా డ్రైవ్ చేసిందేమో అని బిలీవ్ చేశాను సార్. కోర్ట్ అనే సినిమా ఈరోజు 40 కోట్లు కలెక్ట్ చేసింది, 50 కోట్లు ఖచ్చితంగా, ఇలా రకరకాల మాటలు వినపడుతున్నాయి, పోస్టర్లు పడుతూ ఉన్నాయి. అంటే నాని గారు సినిమా చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత చెప్పంగానే ఈయనకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. ఈ సినిమా బాగోపోతే నా సినిమా చూడొద్దు అని చెప్తున్నాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు కోర్టు రిలీజ్ అవ్వక ముందు వరకు, ప్రీమియర్స్ పడక ముందు వరకు. సో మరి మీకు ఎలా అనిపించింది సార్? మేము సారథిలో డబ్బింగ్, ఆయన హిట్ డబ్బింగ్కి వచ్చి సినిమా చూసారు సార్. బయటకు వచ్చి సైలెంట్గా ఉన్నారు. ఒక తడి ఉంది ఆయన కళ్ళల్లో. మా డైరెక్టర్తో మాట్లాడుతున్నాం, లోపల మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ తడి చూసినప్పుడు అర్థమైంది సార్,
ఆయన తర్వాత ఎప్పుడో ఆ జరిగిన ఒక 1 monthకి ఎప్పుడో ఇది చేశారు, ఇది ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ రోజున ఆయన కళ్ళల్లో చూసిన కాన్ఫిడెన్స్ బయటకు వచ్చి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్, ఈ సినిమా మనమే రిలీజ్ చేస్తున్నాం అన్నారు. మేబీ ఆయన ఇంకో మాట కూడా అన్నారు సార్, హిట్ నా సినిమా చూడకండి, బట్ ఈ సినిమా చూస్తే కనుక మీరు చెమ్మగిలిన కళ్ళతో బయటకు వస్తారు, మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేబీ ఆయన ఎక్స్పీరియన్స్ అయిన అనుభూతి మనం కూడా అనుభవించాలని చెప్పారేమో. ఆయన దాని ముందు ఒక డిస్క్లైమర్ చెప్పారు సార్, ఏమని, నేను మిమ్మల్ని నమ్మించడానికి ఈ సినిమా నేను లాభాల కోసం కానీ లేదా ప్రమోషన్ కోసం చేయట్లేదు, ఈ సినిమా మనం చూడాలి, తెలుగు వాళ్ళందరి బాధ్యత. ఈ సినిమా మీరు చూడాలంటే నేను ఏం చెప్తే మీరు నమ్ముతారు అన్న సందర్భంలో వచ్చిన మాట సార్ అది. లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అది అనుకోలేదు సార్. ఆయన మేము అబ్జర్వ్ చేస్తున్నాం సార్, 6 నెలలు 8 నెలలు ట్రావెల్ అయ్యాం సినిమాతో. అంటే ఒక ప్రేక్షకుడిగా చూసి తన ఎక్స్పీరియన్స్ ని ఆయన ప్రేక్షకులను చూశాడు, కాన్ఫిడెన్స్. ఆయన డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గా చూడలేదు, లేదంటే నేను స్టార్ హీరోని కదా అనే ఇదిలో లేడు. నమ్మబుల్ గా జనాలకి నేను ఏం చెప్తే నమ్ముతారు, అది ఆన్ స్పాట్ ఆయనకు వచ్చిన ఒక ఐడియా సార్. అదంతే, ఏం చెప్తే జనాలకు మనం నమ్మబుల్గా చెప్తాం, ఇంత మంచి కంటెంట్ని జనాలు మిస్ అవ్వద్దనే దృక్పథంలో చెప్పిందే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్. నేను ఇంతకుముందు చేస్తే ఆయన చెప్పారు, నా రెమ్యూనరేషన్ ఇంత ముందు వరకు ఇది, ఈ రోజు నుంచి ఇది అని చెప్పేసి. సో అలా రెమ్యూనరేషన్ సైడ్లో కూడా మీరే పెంచుకుంటూ వెళ్తున్నారా మీ దాన్ని, లేకపోతే గుర్తించి పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది? ఆఫ్టర్ కోర్ట్ పాట రిలీజ్ తర్వాత 2-3 ఆఫీసులకు వెళ్ళాను సార్. వెళ్తే నేను ప్రీవియస్ ఒక నంబర్ ఉండే సార్, ఒక డీసెంట్ నంబర్, బాగా ఎక్కువ కాదు బాగా తక్కువ కాదు. ఎందుకంటే ఒక ట్రాక్ ఉంది, పలానా పాటలు రాశాడనే ఇది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళామంటే రిఫరెన్స్ ద్వారానే వెళ్తాను. ఎవరు రాశారంటే పలానా పూర్ణాచారి సో అండ్ సోనే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫిగర్ చెప్పారు, ఓకే ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఆఫ్టర్ కోర్ట్ ఏం జరిగిందంటే మళ్ళీ ఏదో మంచి డీసెంట్ కంపెనీకి వెళ్తే ఎంత అడుగుతున్నారంటే నేను ఒక ఫిగర్ చెప్పాను సార్, ఓకే డన్ అన్నారు. అంతే, నేను ఏదైతే అందుకోవాలనుకున్నానో ఆ ఫిగర్ దొరికింది సార్. చెప్పొచ్చా మాకు? చెప్పకూడదు మళ్ళీ అంటే ఏం లేదు. ఇప్పుడు పూర్ణాచారిని ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, పూర్ణాచారి అంటే ఒక కోర్టులో పాట రాసాడు, అంత హిట్ పాట ఇప్పుడు ఎంత తీసుకుంటారు అనే థాట్ ఉన్నది. అంటే అందుబాటులో ఓకే, అంటే మనకి అంటే 4 అంకెలు 5 అంకెలు అనుకోండి, 5 అంకెలు పెద్ద సినిమా అంటే ఉన్నాయి సార్ హిట్స్ పాటలు. ఇప్పుడు దాస్కదమ్కి కానీ బచ్చల మల్లి కానీ ఇలాంటి. అంటే ఇప్పుడు 5 అంకెలు అంటే 10,000 దగ్గర నుంచి 99,999 వరకు కూడా 5 అంకెలే. అయితే 6 అంకెలు 6 అంకెల ఫిగర్ రీచ్ అయ్యారు. అప్పుడు ఎప్పుడో ఒకసారి సార్, ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా. ఇంకా దాని గురించి ఇది లేదు సార్, పెద్ద ఇబ్బంది కొంచెం హ్యాపీగా. అయితే ఇప్పుడు పాటల్లో బాగుంటే కాంప్లిమెంట్స్ ఎలా వస్తాయో, పాటలు బాగాలేకపోతే ట్రోల్స్ కూడా అలాగే వస్తాయి. సో దాన్ని రకరకాలుగా, అంటే మీరు రాసిన విధానం ఒకటైతే వాళ్ళు వెనకాల వీడియోలు పెట్టి యాడ్ చేసినప్పుడు, సో మరి అలాంటి ట్రోల్స్ కూడా వచ్చినట్టున్నాయి మీ పాటలు వచ్చాయి సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ పడిపోయింది పిల్లకి చాలా ట్రోల్స్ అయ్యాయి. అయితే నేనే అనుకున్నాను సార్, అంటే వాడిని ఏదో కదిలించి ఉంటుంది, నెగిటివ్ పాజిటివ్ వాడు చేయనివ్వండి కాక, సరే ఏదో దగ్గర పాట అయితే వెళ్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆ పాట ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని వెళ్తుంది. ఇప్పుడు దీనికి కూడా కథలెన్నో రాశారు, కథలెన్నో చెప్పారు, కూడా ఏదో చేస్తున్నారు, బట్ చేసుకున్నాడు. ఓకే, మనం జరిగిన మంచిగా కౌంట్ చేసుకుందాం అనేది ఇది సార్. స్టార్ హీరోస్ అంటే ఎవరో రాశారు సార్ మీరు? మా స్టార్ హీరోస్ అంటే ఇప్పుడు రవితేజ గారికి రాస్తున్నాను సార్. రవితేజ గారు దేనికి? మాస్ జాతరకి. సూపర్. నాని గారికి ప్యారడైజ్ జరుగుతుంది సార్, ఒక ప్యారడైజ్ అవుతుంది. ఇంకా అంతకుముందు రాసిన వాళ్ళంటే స్టార్లను కాదు సార్, యాక్టర్స్ నా విశ్వక్సేను, అల్లరి నరేష్ గారు, ప్రేమమ్మ, నా చైతన్య గారు, డీసెంట్ సార్, మరీ హైలో కాకుండా మరి లోలో కాకుండా. అంటే ఒకటి ఎలా ఉంటుందంటే సాలిగుడిలాగా ఉంటుంది ఇండస్ట్రీ కూడా. ఇప్పుడు మీరు ఈ కోర్టు ద్వారా వచ్చిందేమో, ఒకసారి మాస్ జాతరకి వెళ్ళినా కోర్టు సినిమాకి రాసింది సార్ అని చెప్పొచ్చు. ప్యారడైజ్ మీరు అడగక్కల, పిలిచి నాని గారు. అంటే ఒక సినిమాలో ఒక పాట రాస్తే ఇప్పుడు అనిపిస్తుందా మీకు, ఇన్ని పాటలు రాసిన ఒక పాటతో? అంటే పడిన పాట కూడా ఎలా పడిందంటే సార్, చాలా మంది అన్ని మాధ్యమాల ద్వారా చెప్పుకునే వాళ్ళు ఉంటారు, అందులో కవిత్వం ఉందని చెప్తున్నారు. సరే టార్గెట్ అయితే ఖచ్చితంగా తెలుగు పాట రాయాలి అని కుదిరింది సార్. కవిత్వం అనేది వచన కవిత్వం కుదిరింది అందులో. అంటే అంత స్థాయి పాట రాసామని ఒక సంతోషకరమైన ఇది సార్. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే పడక పడింది మనకు సాలిడ్గా. ఎలా పడిందంటే ఇంకా ఎవరు దానికి పేరు పెట్టి ఇంకా ఇదేం లేదు, ఇంకా అలాంటి ఒక సాలిడ్ హిట్ దొరికింది సార్. సో ఫ్యూచర్లో కూడా అట్లాగే మంచి పాటలు రాస్తుంటే అందరు ఇలాగే అప్రిషియేషన్ దొరుకుతాయి అనేదే ఇది సార్. బట్ అదే అంటే మీకు బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు ఉన్న ట్రెండ్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే పాట బాగుంటే పాట వరకే, లేదంటే సినిమాకి వెళ్ళి చూస్తేనే హిట్ అయితేనే దాని ఉండేది. ఇప్పుడు ఏంటంటే రీల్స్ వాటిల్లో
సినిమా వాట్ ఎవర్ ఇట్ మేబీ సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని సంబంధం లేదు, పాట బాగుంటే కనుక లిరికల్ వాల్యూ బాగుంటే కనుక దాన్ని రీల్స్ చేసుకొని వందల మంది లక్షల మంది. అయితే మాకు లైఫ్ దొరికేది ఎక్కడ సార్, సినిమా కూడా హిట్ అవ్వాలి సార్. అంటే సినిమా హిట్ అవ్వాలి, బట్ కాకపోతే అట్లీస్ట్ అంటే నేను అంటాం ఒక సాంగ్ పాపులర్ అవ్వడానికి, ఇప్పుడు సినిమాలు హిట్ అవ్వడం అంటే సినిమా రిలీజ్ అయ్యి అదంతా అయిన తర్వాత, బట్ దానికంటే ఒక రీచ్ వచ్చే వరకు ముందు జరిగే ఈ పాట విషయంలో అదే సార్, ఈ పాట విషయంలో అదే జరిగింది. ప్రీవియస్ రాసిన చాలా పాటల విషయంలో సినిమా కంటే ముందు రిలీజ్ అవుతాయి, అవి ట్రెండ్ సెట్ చేస్తాయి, మార్కెట్లో బాగా రీల్స్లో వెళ్ళడం, ట్రెండింగ్లో ఉండటం. సినిమా ఆడింది అనుకోండి ఇంకా యాడ్ ఆన్ డబుల్ ఎనర్జీ, ఇప్పుడు కోట్ లాగా. సినిమా ఆడకపోతే మళ్ళీ అదే స్థాయిలో ఉంటాం అంతే, మధ్యస్థంగా. మళ్ళీ పైకి ఎక్కడానికి ఒక్క మెట్టు కూడా దొరకదు. కానీ కింద పడిపోయే ఛాన్స్ ఏమి ఉంటుందా అంటే మనకి? లక్కీగా ఎప్పుడు అది జరగనివ్వలేదు సార్ నేను. అంటే అది కుదిరిందో తెలియదు, లేదంటే అది నేను అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగిందో తెలియదు సార్. ఎప్పుడు ఒక మంచి పాట ఇస్తూనే వచ్చాను సార్. దీని ముందు బచ్చల మళ్ళీ ఉంది, అంతకుముందు రాజ్ తరుణ్ ఒక 2 సినిమాలు రాశాను. లిరికల్ వాల్యూ అయితే ఎప్పుడు మిస్ చేయలేదు సార్. అంటే మీరు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మన పేరు తెలిసినా ఏం చేసినా కూడా ఒక హిట్ డైరెక్టర్ నోటీస్లో ఉండాలంటే, ఇప్పుడు మీకు రామ్ జగదీష్ ఫ్రెండ్ కాబట్టి పిలిచి ఇచ్చాడు, హిట్ డైరెక్టర్ నోటీస్లో ఉండాలంటే మనం వెళ్ళి ఫ్రీక్వెంట్గా కనపడడం కానీ ఉండాలి కదా. మరి ఆఫీస్కి వెళ్తుంటారా లేదంటే మిమ్మల్ని పిలిచి ఇచ్చిన వాళ్ళకి పాటలు? ఆఫీసులో టచ్లో ఉంటాను సార్, ఆఫీస్కి వెళ్తాను. ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు ఇన్నేళ్ళ ప్రయాణంగా సార్, సర్కిల్ ఉంది, పలానా సినిమా జరుగుతుందంటే ఈ సినిమాలో మనం రాయొచ్చా, స్పేస్ ఉందా తెలుసుకుంటాం, వెళ్ళి ఎవరో రిఫరెన్స్ వెళ్ళి మాట్లాడడం, అక్కడ వర్కౌట్ అయింది అనుకోండి హ్యాపీగా. ట్యూన్ నా చేతికి వచ్చిందంటే ఇక దాన్ని వదలను సార్, ఎట్టి పరిస్థితుల్లో అద్భుతంగా రాసి మెప్పించడమే. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి మనం ఎవరో ఏం చేయలేం, అవి ఎవరిది నింద తప్పే ఉండకపోవచ్చు, కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. బట్ 95% నా ఇప్పటివరకు నా చేతికి వచ్చిన ఏ ట్యూన్ నేను ఇది చేయలేదు సార్ మాట. బట్ కాకపోతే ఇప్పుడు అంటే రామ్ జగదీష్ మీ ఫ్రెండ్ కాబట్టి 18 రోజులు మీతో కలిసి ట్రావెల్ చేశాడు, ఇది రాద్దాం ఇది వద్దు, మిగతా అందరు డైరెక్టర్లకు అంత టైం ఉండదు, ప్లస్ మీతో అంత జర్నీ అవకాశం ఉండకపోవచ్చు కదా. సో మరి ఎలా మేనేజ్ చేసుకుంటారు, ఎలా ఎంతవరకు? ఇది జగదీష్ పర్సనల్ ఇంట్రెస్ట్ సార్, జగదీష్ది పర్సనల్ ఇంట్రెస్ట్. సో తనే వాంటెడ్లీ, నేను ప్రీవియస్ పాటలు కూడా ఆయనకు తెలుసు నేను రాస్తానని, కానీ తనేమన్నాడు, నా ఫస్ట్ సినిమా డార్లింగ్ ఇది, నేను కూడా షేర్ చేసుకుంటా, ఎందుకంటే ఆ పాట రాసే ఆ ప్రక్రియ నాకు తెలియాలి, నేను కూడా ఉంటాను నీతో పాటు అని అనుకుని మొదలైంది. ఏమైందంటే ఆ తర్వాత నేనే సరే నువ్వు ఉండు నాతో పాటు అంటే 18 రోజులు అంటే రోజుకు 1 గంట అరగంట కలిసేసారు, 1 గంట లేదంటే 1 గంటన్నర గంట 1 అవర్ అనుకోండి, రోజు 18 గంటలు రాసాం. మిగతా 18 గంటలు కాకుండా మిగతా గంటలంతా నేను చేసిన హోంవర్కే. అయితే ఆ గంటలో జరిగిన ఇదేంటంటే రాయాల్సిన కంటెంట్ కావాల్సిన ఇన్పుట్ దొరికేదన్నమాట. మొత్తం 24 అవర్స్ డిస్కస్ చేయాల్సిన పని లేదు సార్. ఏమంటా ఆ ఊతం ఇచ్చే ఏదో ఎక్స్పెరిమెంట్ దొరికిందని సరిపోద్ది, మిగతా 24 గంటలు 23 గంటలు నేను పని చేసుకోవచ్చు. ఓకే, అలా. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు సీతారామ శాస్త్రి గారు చెప్పారు, ఎత్తుగడలు ఈ పదాలు అన్నీ ఉంటేనే ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు అవన్నీ ఓన్లీ మీరు ఇంతకుముందు వచ్చిన పాటల పుస్తకాలు ఇట్లన్నిటిలో వచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ అయినా, లేదంటే కనుక పుస్తకాలు చదవడం ఇలాంటి ఉంటుందా? పుస్తకాలు అయితే ఇనిషియల్ స్టేజ్లో పాట మీద ఆసక్తి పెరగడానికి కారణం అవి సార్. తర్వాత నాకు ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ సార్ ఎవ్రీథింగ్. ఒక సినిమా పాట రాయాలంటే పాటల పుస్తకాలు మాత్రమే కాదు, సాహిత్యం ఉంది బయట, తెలుగు సాహిత్యం ఉంది, తెలుగు కవితలు ఉన్నాయి, వచన కవిత్వాలు, పద్యాలు, గద్యాలు, వ్యాకరణము, అలంకారాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుంటేనే తెలుగు పాట రాయగలుగుతాం సార్. ఎందుకంటే రేపు గబుక్కునే ఏదైనా పదం రాసినా దానికి అడిగితే చెప్పాలి కదా సార్, సంజాయిషి ఇవ్వాలి, ఇవ్వలేనప్పుడు మనం ఎంత రాసినా ఇది ఉండదు. సో ఆ ప్రక్రియ సార్ ఎప్పుడు లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పుస్తకాలు చదవడం, వేరే భాష పాటలు వినడం, సినిమాలు చూడడం. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాటలో ఏం చేశారు, ఒక పాట మొన్నప్పుడు గోదావరి గట్టు పాట హిట్ అయింది, ఆయన ఏం రాశారు, ఎందుకంత పాట జనాల్లోకి చొచ్చుకుపోయింది, ఆ ఎక్సర్సైజ్ మల్టిపుల్ సార్, ఒకటని కాదు. అంటే సీతారామ శాస్త్రి గారు అంటే ఈజ్ ఈక్వల్ టు గాడ్ ఫర్ ఆల్ ద లిరిసిస్ట్, అప్కమింగ్ లిరిసిస్ట్, వాళ్ళకి ఎవరికైనా కూడా అంటే సాహిత్య పరంగా ఆ రేంజ్లో నిలబడ్డారు. దానికి ఒక వాల్యూ అంటే తీసుకొచ్చారు. అంటే అదర్ దెన్ దట్ ఎవరు మీకు ఫేవరెట్ అంటే ఎవరిని ఫాలో అవుతుంటారు? అంటే కాంటెంపరీలో హిట్ అయిన పాటలన్నీ ఉంటాం, బట్ ఒకళ్ళంటూ ఉంటారు కదా వీళ్ళు బాగా రాస్తున్నారు. అంటే మాకు చంద్రబోస్ గారు బాగా దగ్గర సార్, మా పక్కన 25-30 కిలోమీటర్స్ ఉంటారు. ఓకే. సో ఆయన ఇంపాక్ట్ కూడా చాలా ఉండేది సార్. అంటే ఒక చిన్న రూరల్ ఏరియా నుండి వచ్చి గొప్ప గొప్ప పాటలు రాశారు ఆయన. సో అంత ఆయన ప్రభావం కూడా ఉంది సార్. ఎప్పుడైతే సినిమా పాటల రచయితగా పూర్తిగా మారిన తర్వాత ఆయన పాటలు వింటుంటే అబ్బా ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి, తెలిసిన మాటలే అన్ని, పదప్రయోగాలు మాత్రం అద్భుతంగా ఉండేవి. సో అది ఎక్కడ లైన్ దాటకుండా కూడా రాస్తారు ఆయన, బాగా పాడతారు, మీటర్లో ఉంటాయి పాటలు. సో ఆయన బోస్ గారి
ఇంప్రెషన్ కూడా చాలా ఉంది సార్. అయితే యాక్చువల్గా ఇది అయిపోయింది, కోర్ట్ అయిపోయింది, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఎంత సక్సెస్ అవ్వాలో అంత సక్సెస్ అయిపోయింది, అంత బాగానే ఉంది. మరి కమింగ్ మ్యాడ్ వస్తుంది, మ్యాడ్ స్క్వేర్. మ్యాట్ స్క్వేర్ లో కూడా పెట్టినట్టున్నారు. అవును సార్, మ్యాట్ స్క్వేర్ లో మంచి పెప్ నంబర్ సార్ అది. అంటే నా మీద ఇంప్రెషన్ మెలోడీ సాంగ్స్ రాస్తాడు అని ఉంది సార్. మేబీ ఆ పాట ఆ ఇంప్రెషన్ తీసేస్తుందేమో. ఖచ్చితంగా అదొక అందులో బాగుంటుంది సార్ ఆ సాహిత్యం. రిలీజ్ అవ్వలేదు ఇంకా, మేబీ అది ఈ 2 days లో రిలీజ్ చేస్తామన్నారు. దానికోసం వెయిటింగ్ సార్. అప్పుడు అదే రామ్ జగదీష్ ఈ స్టైల్ అంతా వేరుగా ఉంటుంది, కళ్యాణ్ శంకర్ గారి స్టైల్ అంటే ఆయన చూడంగానే బాబు ఇలా ఉన్నారంటే ఎంత స్ట్రిక్ట్ ఉన్నారండి అనిపిస్తుంది. బట్ ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది ఎంత వెరీ కలోకియల్ పర్సన్, చాలా జోవియల్ పర్సన్. మరి ఆయన ఇన్పుట్స్ ఎలా ఉండేవి, ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అంటే బేసిక్ ఎందుకంటే ఆ సాంగ్ మొత్తం ఒక ఊపు ఊపేస్తుంది అనేది ఆల్రెడీ బజ్ క్రియేట్ అయింది. సాంగ్ రిలీజ్ అవ్వకుండా అంత బజ్ క్రియేట్ అవ్వడం తక్కువ. ఆయన కళ్యాణ్ శంకర్ అన్నది ఈజీ గోయింగ్ సార్. మేము మ్యాడ్కే పనిచేయాలి యాక్చువల్గా. సమ్హౌ అది వర్కౌట్ అవ్వాలి. రాసిన పాట సినిమాలో లేదు, రాసాము, సినిమా వర్కౌట్ కదా, సిచ్యువేషన్ కుదరకను ఏదో మొత్తానికి. బట్ ఆయన మనసులో ఉంది, బాగా రాశాడు, మనోడికి మళ్ళీ కంపల్సరీ అని ఈసారి ఆయన గుర్తుపెట్టుకొని పిలిచాడు. మంచి పాట దొరికింది సార్. ప్రియాంక జవాల్కర్ అందులో లీడ్ చేస్తున్నారు. సింపుల్ ఆయన అంతే. ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ సార్. పసిగట్టడం మన చాయిస్ అన్న. ఇది హీరోయిన్, ఇది కంటెంట్, ఇది ట్యూన్, అయిపోయింది పాట అంతే. నేను వర్షన్ పంపించినాను అన్న, ఇక్కడ అంతా బాగుంది, ఇది ఒక్కటన్నా మారుద్దాం, రైట్, ఇంకో 4 ఆప్షన్స్ అన్న, పర్ఫెక్ట్ ఉంది, లాస్ట్ లైన్ అన్న వర్డ్ ఇదని అన్న, డన్ లాక్, ఎప్పుడు సింగింగ్ ఇంతే. ఆయనది జస్ట్ ఒక్కొక్క స్టైల్స్. అంటే వాళ్ళకి కావాల్సింది దొరికిందంటే సాటిస్ఫై అవుతారు. ఏం చేయగలం ఫైనల్ కంటే అలా కావాల్సింది డెలివర్ చేయడం అంతే సింపుల్. దీంట్లో కూడా మన స్వార్థం ఏంటంటే సార్, ఇది ఆడియన్స్ కి మెప్పించగలుగుతా, వాళ్ళు కోరింది ఇవ్వడంతో పాటు ఆడియన్స్ మెప్పించగలుగుతా. ఈ పాట రాస్తే నాకేం లాభం జరగాలి, ఇంకో ప్రమోట్ అవ్వాలి నేను. ఇప్పుడు అంత రావాలంటే మనకి ట్యూన్ లోనే అర్థమైపోద్ది కదా. అంటే మన హమ్మబుల్ గా ఉందా, ఇది మనం మళ్ళీ పాడుకోవచ్చా, పాడితే మళ్ళీ రెండోసారి మూడోసారి వినేలాగా ఉందా అని చెప్పి. సో మరి ఎలా ఉండబోతుంది? ట్యూన్ పెప్పి ఉంటుంది సార్. భీమ్స్ గారు చేస్తారు మ్యూజిక్. భీమ్స్ గారు ట్యూన్స్ అంటే మీకు తెలుసు కదా, ఇన్స్టాంట్ గా ఎక్కే ట్యూన్స్ ఉంటాయి. ఆ ట్యూన్కి తగ్గట్టుగానే అందులో గమ్మత్తు ఏంటంటే సార్, అది కొంచెం స్పెషల్ సాంగే కానీ తెలుగు సాహిత్యం ఉంటుంది సార్, గమ్మత్తుగా ఉండబోతుంది పాట. సితారాలో కూడా ఆల్రెడీ మీ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. మ్యాడ్ స్క్వేర్ తో స్టార్ట్ అయిపోయింది, మాస్ జాతరతో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈయన మళ్ళీ రవితేజ గారు చేస్తున్నారు, దాంతో కూడా ఆటోమేటిక్ గా ఉంటుంది. మేబీ సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రవితేజ గారు రాస్తున్నారు. ప్రేమం రాసున్నాను కదా సార్, సితారా ఫస్ట్ సినిమా ప్రేమమే. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది సార్, తెలియదు కారణాలు ఏంటి. ప్రతి సినిమాకి ట్రై చేసాం, వర్కౌట్ అవ్వలేదు. బట్ మళ్ళీ రీలాంచింగ్ మ్యాడ్ లాంటి ఒక సూపర్ ఫ్రాంచైజీలో ఉండడం హ్యాపీ ఉంది సార్. మరి అంటే ఇప్పుడు ఈ డైరెక్టర్తో ఒకసారి ట్రావెల్ అయిన తర్వాత ఇప్పుడు చందు గారు ఉన్నారు, ఆయన తర్వాత కూడా సినిమాలు చేశారు కదా. అంటే ఇప్పుడు ఒక లిరిసిస్ట్ ని మళ్ళీ మార్చుకోవడానికి అన్న రీజన్స్ ఏమన్నా వేరే ఏమైనా ఉంటాయా, లేదంటే? రీజన్స్ అని పర్టికులర్ ఏం చెప్పలేదు సార్. ఆ టైంకి వాళ్ళ ఇది సార్, వాళ్ళకు హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. మనం వెళ్ళి కలిసినా మనం స్ఫురణకు రాకపోవచ్చు టైంకి. ఎప్పుడో సినిమా అయిపోయిన తర్వాత నువ్వు కలవలేదు ఏంట్రా అన్న, కలిశానన్నా బట్ అప్పుడు మీరు అంటే గుర్తు చేయాల్సిందిరా ఏంటి అలాంటి పెద్ద సినిమాలు మిస్ అయినాయి? పోతాయి సార్, చాలా పోయాయి సార్. బట్ ఓకే, ఏదో టైంలో మనం గుర్తు చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు కోర్టు పాట అయిన తర్వాత ఎవరైతే ప్రీవియస్ పని చేసిన డైరెక్టర్స్ అందరూ విష్ చేశారు సార్. సో నాకేమనిపించింది అంటే ఓకే, ఇది సాలిడ్గా, అంటే వాళ్ళు హ్యాపీ సార్. వాళ్ళు ఎందుకంటే బడ్డింగ్ స్టేజ్ నుండి నన్ను చూస్తున్న వాళ్ళు కాబట్టి ఈ రోజున ఇంత మంచి సాహిత్యం రాసినందుకు వాళ్ళు హ్యాపీ. అంటే కాంప్లిమెంట్స్ చాలా వచ్చి ఉంటాయి. సో ద బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే బోస్ గారి సార్. ఆయన 2 సార్లు విష్ చేశారు. పాట రిలీజ్ అవ్వగానే ఫస్ట్ నేను ఆయన పాట పంపించాను, తమ్ముడు చాలా బాగుంది, పరిపూర్ణంగా పాట చాలా బాగుందని. నిన్నగాక మొన్న మళ్ళీ వాయిస్ ఫైల్ పెట్టారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. స్వామి పాట సినిమా సంచలనం సృష్టిస్తుంది, ఇంతే దీక్షతో ఇంతే శ్రద్ధగా పనిచేయి, గొప్ప స్థాయికి వెళ్తాం. నాకు బాగా ఇచ్చిందంటే వనమాలి గారు సార్. ఆయన అసలు ఎవరితో పెద్దగా టచ్లో ఉండరు. ఆయన ఒకరోజు మెసేజ్ పెట్టారు, నేను వనమాలినండి, పాటలో గొప్ప చిన్న చిన్న పదాలతో గొప్ప అర్థం చెప్పి ఒక కవిత్వం రాశారు, ఇంకా ఇలాగే రాయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటాను. మొన్న ఈవెంట్లో నాని గారు, నేను చెప్తాను అనుకోలేదు సార్ అసలు. నేను ఎక్కడో వెనకాల అన్ని ఫంక్షన్లు మీకు తెలిసిందే కదా, అందరం ఎక్కుతాము, మూలకు ఉంటాం. నేను యాక్చువల్గా హైడ్ అండ్ సీక్ లాగే ఉంటా, ఎక్కడో మూలకు ఉంటా. ప్రతి వాళ్ళతో అందరూ తిడతారు, ఎందుకు నువ్వు వచ్చి ఆ ముందు అంటే ఈ మధ్య సినిమాకి సంబంధించి వర్క్ చేసి తప్పు చేసినట్టుగా పక్కన దూరం ఉంటాను. ఈ మధ్య కొద్దిగా ఇలాంటి ఫ్రెండ్స్ కనపడుతున్నాను, అక్కడక్కడ రా కావాలని చిరంజీవి గారి పక్కన కావాలని ఉంటాం. వాళ్ళ రా ఉండి అంటారు. చాలా మెల్లిగా వెళ్ళి అలా నిల్చోవడం,
అయితే ఉన్నాను అందరికీ యథాలాపంగా ఉండగానే అందరి గురించి చెప్పుకుంటూ పూర్ణాచారి గారు ఆయన అలా అయింది సార్. ఇంకా చాలా మంచి కాంప్లిమెంట్స్. అంటే ఎక్కడో ఒక ఆస్ట్రేలియాలో ఉన్న పెద్ద ఆవిడ చెప్పి, నువ్వు రాసింది పాట కాదు బాబు, కవిత్వం, వచన కవిత్వం, అది మీకు తెలుసో లేదో తెలియదు అంటే, సరే నమస్కారం పెట్టుకున్నాను. అలా చిన్న చిన్న పిల్లలు, మాటలు అప్పుడప్పుడే వస్తున్న పిల్లలు కూడా పాటలు పాడుతున్నారు. ఇవాళ ఇప్పుడు ఇందాక నేను మన స్టూడియోకి వస్తుంటే కూడా, మా గల్లీ చిన్నది సార్, దాటండి, 3 చోట్ల విన్నాను సార్ పాట. హుక్ లైన్ పెట్టుకుని అందరూ అలా విన్నారు. ఓకే, హ్యాపీ. అంటే అన్నారు కదా ఇందాక నుంచి, ముందు నేను చెప్పినట్టే అండర్ రేటెడ్ అన్నారు కదా, దాని అంతటికి కలిపి ఒక సమాధానం టోటల్ గా వడ్డీలు, చక్కెర వడ్డీలు అన్ని వేసి వచ్చింది సార్. ఒక పాట తీసుకొచ్చింది, పే ఆఫ్ అవుతుందని నమ్మాను సార్. ఫస్ట్ పాట రాస్తున్నప్పుడు 2014లో ఏంటి అసలు మనం నిల్లొక్కోగలుగుతామా, ఇక్కడ చూస్తాను సముద్రం, హేమీలు ఉన్నారు, మనం పిల్ల బచ్చాగాళ్ళం, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఎక్కడో మొండి నమ్మకం సార్, ఇక్కడ ఉండాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎందరో మనల్ని నువ్వు చేయలేవు అనే వాళ్ళు ఉన్నారు. అది ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేద్దాం అనే మొదలైన ప్రయాణం ఈ రోజున ఎంతో కొంత చేసి చూపించాం. ఇది నీ వల్ల కాదు అన్న వాళ్ళు యూ డిడ్ ఇట్ అన్నారు. దట్ ఈస్ అదే మన మీద మనకు నమ్మకం తర్వాత ఈ మిగతా అన్ని ప్రకృతి అన్ని ఎంకరేజ్ చేస్తారు. సో మొత్తానికి అంటే ఇన్నాళ్ళు ఏదైతే ఒక అంటే పేరు వినపడుతుంది కానీ బట్ అనుకున్నంతగా ఏదైతే రాలేదు, గుర్తింపు లేదని, మొత్తానికి ఈ రోజు గుర్తింపు కూడా వచ్చింది. ఆ గుర్తింపు అన్ని విధాలుగా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. అంటే ఏదో గుర్తింపు వచ్చి జస్ట్ సెలవులు కప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి బాధపడడం కాకుండా గొప్ప గుర్తింపే సార్, గొప్ప గుర్తింపు. నెక్స్ట్ అవకాశాలు అనేవి రావాలి సార్. అవకాశాల కోసం ఇంత కష్టపడింది ఏంటంటే ఎప్పుడు ఖాళీ ఉండకుండా పని ఉండాలి చేతి నిండా, అది ఉంటే చాలు సార్. అదే ఇప్పుడు ఇంతకుముందు నేను ఏ స్టార్ హీరో రాశారంటే చెప్పడానికి లిస్ట్ లేదు కదా, ఇక నుంచి స్టార్ట్ అయింది మొదలైంది. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలం అంతా పెట్టుబడి సార్. ప్రాపర్ గా ఒక సినిమా పాటల చేతకి కావాల్సినంత పునాది వేసుకున్నాను. ఇక నుండి మీరు అన్నట్టు సంపాదించుకోవాలి, పెట్టుబడికి రాబట్టుకోవాలి, నిలదొక్కుకోవాలి, ఇంకా గొప్ప పాటలు రాయాలి. చాలా ఉంది సార్ లిస్టింగ్. డెఫినెట్ గా అర్థమవుతుంది, అది మీ ఎగ్జైట్మెంట్ మీ మాటలో తెలుస్తుంది. మీరు మాటల రచయిత కాబట్టి దాని మీద కూడా పోగొండి చెప్పగలరు. బట్ అంటే గొప్ప గొప్ప పాటలు రాసేవాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ఇది ఉన్నారు, కానీ బట్ తేలికపాటి మాటలతోటి మనం మాట్లాడుకునే రొటీన్ రెగ్యులర్ లైఫ్తో రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది కదా, సీతారాం శాస్త్రి గారు చెప్పినట్టు. బట్ అది మీ దగ్గర కనిపిస్తుంది కాబట్టి, సో ఇప్పుడు మీరు అన్నట్టే టేక్ ఆఫ్ ఇప్పుడు వరకు, ఇప్పుడు లీగ్లోకి వెళ్ళారు. సో ఈ లీగ్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ఎవరైతే ట్రావెల్ చేశారో అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ డైరెక్టర్లు అవుతున్నారు కాబట్టి ఏమో చెప్పలేము, ప్రతి ఒక్కళ్ళు ఒక రామ్ జగదీష్ అవ్వచ్చు, మించి కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఖచ్చితంగా మీకు చేసే అన్నీ కూడా ఇక నుంచి సక్సెస్ అవ్వాలని చెప్పి, ఇప్పుడు నాని గారు ఎలా అయితే మాట్లాడారో అలా ప్రతి హీరో ఎక్కి పూర్ణాచారి అనే ఒక పేరుని పలికి ఉన్నాను సార్, చూడాలి ఇంకా వస్తుంది సార్. అంటే అదే అంటే అనేది ఇప్పుడు ఒకటి మొదలైందంటే ఈ రేంజ్ లో మొదలైందంటే దాని ఇంపాక్ట్ అనేది చాలా నమ్మకం కుదిరింది సార్. నాకు కూడా పూర్తి స్థాయిలో 100% నమ్మకం కుదిరింది. ఇక్కడ అంతే, అంటే మనం రాసేదంతా కంటెంట్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంటుంది, బట్ టైం కలిసి రావాలి అనేది ఇప్పుడు మీకు. సో ఖచ్చితంగా మాకు అది అనిపిస్తుంది మీరు చెప్పిన తర్వాత. సో ఆ నమ్మకం ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఆ నమ్మకం ఇంకా గ్రేట్ హైట్స్ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.